తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వము బీజేపీ మోడీ వీళ్ళు అడ్డుకుంటున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రికి అమెరికాకు పోవడానికి అనుమతి ఇచ్చి నాకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. దానికి కారణం ఏంటి అంటే అక్కడ ఇప్పుడు వైబ్రెంట్ గుజరాత్ అనేటువంటి ఒక దానికోసము వీళ్ళు అక్కడ నిధుల ఏమంటారు పెట్టుబడులను ఆకర్షించడం కోసము గుజరాత్ సీఎం ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. సో మేము కూడా పోతే మేము కూడా పెట్టుబడులను ఆకర్షిస్తే తెలంగాణ గుజరాత్ను మించిపోతుంది. కాబట్టి ఈ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి తెలంగాణ డెవలప్మెంట్ను అడ్డుకోవడానికి ఈ మోడీ బీజేపీ కుట్ర చేస్తుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటి, ఆయన చెప్పింది ఏంటి, ఈ అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు ఎందుకు అమెరికా పర్యటన రద్దయింది, ఆయన ఇక్కడికి వచ్చి చెప్తున్నది ఏంటి, నేషనల్ మీడియా రాస్తున్నది ఏంటి, అంతర్జాతీయ మీడియా ఏం ఎక్స్పోజ్ చేసింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎందుకు నాలుక గార్చుకుంటున్నారు, ఎందుకు వచ్చి ఏవోగో ఇవి మేము అప్లై చేసిన పేపర్లను ఒక పేపర్లను ఎందుకు చూపిస్తా ఉన్నాడు, దాని వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏంది, ఈ అంశం గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆయన ఏమన్నారంటే తెలంగాణ అభివృద్ధిని ఓరుస్తలేరు, అమెరికా వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారు, పర్యటనకు బ్రేక్ వేసింది తెలంగాణను అవమానించారు, పర్యటనకు బ్రేక్ వేసి తెలంగాణను అవమానించారు. ఇవాళ అన్ని పత్రికలు కూడా ఇదే టైటిల్, తెలంగాణకు అవమానం, తెలంగాణకు అవమానం, తెలంగాణను అవమానించిర్రు అని చెప్పేసి ఇవే టైటిల్ పెట్టి రాసినాయి. కానీ తెలంగాణ పత్రిక నిన్న రాసింది ఏం రాసింది ఇక చూడండి మీరు. నిన్న మేము ముందు తీసుకొచ్చినాం, ముఖ్యమంత్రిని నవ్వుల పాలు చేసింది ఎవరు, ఈ తెలంగాణ అక్కడ రేవంత్ రెడ్డి పర్యటనని క్లియరెన్స్ రాకపోవడం వల్ల జరిగింది ఏంటి, ఇక్కడ ముఖ్యమంత్రిని నవ్వుల పాలు చేసింది ఎవరని మనం ఎక్స్క్లూజివ్ స్టోరీ ఆల్రెడీ రాసినాం, దాని మీద అనాలిసిస్ కూడా చేసినాం, అది చాలామందికి రీచ్ అయింది కూడా. ఇవాళ అన్ని పత్రికలు కూడా ఇవాళ ఏం రాసినాయి ఒకసారి ఇది కూడా మనం అబ్జర్వ్ చేస్తే, ఇగో ఫస్ట్ ఏబిఎన్ తీసుకుందాం, ఆంధ్రజ్యోతి ఏమని, రాష్ట్రానికి అవమానం, ఆంధ్రజ్యోతి రాసినటువంటి కథనం. అలాగనే వెలుగు కంప్లీట్ కాంగ్రెస్ పత్రిక, నా టూర్ను అడ్డుకోవడం తెలంగాణను అవమానపరచడమే, ఇది కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మంత్రి వివేక్ గారి పత్రిక, తెలంగాణను అవమానించడమే మా పర్యటన అడ్డుకోవడం అంటే అని చెప్పేసి ఒకటి రాశారు. ఇక్కడ ఈనాడులో కూడా ఆల్మోస్ట్ అదే, తెలంగాణ ప్రజలను అవమానించడమే, కేంద్రం నా అమెరికా పర్యటన అడ్డుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పేసి వీళ్ళు రాసిరు. ఈ పత్రికలన్నీ కూడా ఏం సీఎంఓ నుంచి ఏం రాసి పంపిస్తే అదే ప్రింట్ చేసేటువంటి పత్రికలు కాబట్టి యాజ్ యూజువల్గా ఇదే నడుస్తుంది, ఇదే జరుగుతుంది. సో కాబట్టి గుజరాత్ సీఎంను అనుమతించి ఇక్కడి ముఖ్యమంత్రికి నిరాకరిస్తారా, ప్రధాని మోదీ పాకిస్తాన్ వెళ్ళి బిర్యానీ తిని రావచ్చు, మేము పెట్టుబడుల కోసం అమెరికా వెళ్ళకూడదా, కేంద్రం వైఖరి పైన సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు, మంత్రి కొండా సురేఖ అంశం పైన అధిష్టానం నిర్ణయం అని చెప్పేసి పొలిటికల్. సో అమెరికా పర్యటన అనుమతి ఎందుకు నిరాకరించిర్రు ఏంటి అని నిన్న ఆయన వచ్చి సమావేశం పెట్టారు. దాంట్లో రాష్ట్రాన్ని అవమానించిర్రు అనేటువంటి మాటని ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఇక ఇక్కడ ఇప్పుడు చూద్దాం మిత్రులారా, మనం కూడా ఆ అంశాన్ని తీసుకున్నాం, ఆయన మాట్లాడిన దాన్ని కూడా తీసుకున్నాం. ఇగో తెలంగాణ అభివృద్ధిని ఓరుస్తలేరు, అమెరికా వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారు, పర్యటనకు బ్రేక్ తెలంగాణను అవమానించారు బ్రేక్ వేసి, గ్లోబల్ సమ్మిట్కు ఇన్వైట్ చేయడానికి పోయినా మాకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తే గుజరాత్ను పోతామని కుట్ర చేసిర్రు. సో గుజరాత్ సీఎంతో నన్ను సమానంగా చూడరా, పార్లమెంట్లో కేంద్ర వివక్షను నిలదీస్తాం, ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇది ఈయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. కాంగ్రెస్ కూడా వాళ్ళకు అనుబంధంగానే ప్రఖ్యాత విద్యా సంస్థలు రాకుండా బీజేపీ కుట్ర చేసింది, తెలంగాణ అభివృద్ధిని కేంద్రం కావాలని అడ్డుకుంటా ఉన్నది. సో హార్వర్డ్ ఎంఐటి లాంటి సంస్థలతో ఒప్పందాలకు బ్రేక్ పడిపోయింది అమెరికా పర్యటన పోకపోవడం వల్ల. సో ఇదంతా కూడా యువత భవిష్యత్తు మీద దెబ్బ పడుతుంది. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే రేవంత్ రెడ్డి పర్యటన అడ్డుకోవడం అంటే అని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్ నేతలు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాట ఇది.